జహీరాబాద్ పంచాయతీ ముదురుతోంది. మాజీ మంత్రి చంద్రశేఖర్ అనుచర వర్గం గాంధీ భవన్ కు వచ్చింది. మండల గ్రామ కమిటీల ఎంపికపై జహీరాబాద్ కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇక జహీరాబాద్ రాజకీయాల విషయానికొస్తే కాంగ్రెస్ నేతలు పోటాపోటీగా గాంధీ భవన్ కు వస్తున్నారు. సోమవారం మాజీ మంత్రి చంద్రశేఖర్ కు వ్యతిరేకంగా జహీరాబాద్ కాంగ్రెస్ లోని మరో వర్గం నేతలు ఆందోళన చేశారు. ఇన్ఛార్జిగా చంద్రశేఖర్ ను తొలగించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించిన వర్గ పోరు ఆగడలేదు. జహీరాబాద్ పంచాయతీ ముదురుతోంది. మాజీ మంత్రి చంద్రశేఖర్ అనుచర వర్గం కూడా గాంధీ భవన్ కు వచ్చింది. పూర్తి అప్డేట్స్ సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ. థ్యాంక్ యూ విజయ చంద్రిక. జహీరాబాద్ నియోజకవర్గంలో ఆధిపత్య పోరు గాంధీ భవన్ కు చేరింది. అక్కడ ప్రస్తుతం ఇన్ఛార్జిగా మాజీ మంత్రి చంద్రశేఖర్ ఉన్నారు. చంద్రశేఖర్ను వ్యతిరేకిస్తూ ఒక వర్గం 2 రోజుల క్రితం గాంధీ భవన్కి వచ్చి చంద్రశేఖర్ను అక్కడ బాధ్యతల నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. ఇదే అంశంపైన పిసిసి చీఫ్కి ఒక వినతి పత్రం కూడా ఇచ్చింది. అక్కడ ఇటీవలనే చంద్రశేఖర్ 7 మండలాలకు ప్రెసిడెంట్లను నియమించారు. ఈ నియామకం సరిగా లేదు. ఈ నియమించినటువంటి 7గురిని తొలగించాలి. దాంతోపాటు అక్కడ చంద్రశేఖర్ని కూడా పార్టీ నుంచి పక్కకు పెట్టాలి, ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి ఆయనను పక్కన పెట్టాలి అని ఒక వినతి పత్రం ఇచ్చారు. ఇక ఈరోజు కొంతమంది జహీరాబాద్కి సంబంధించినటువంటి నేతలు వచ్చారు. ఈ 7 మండలాలకు సంబంధించినటువంటి నియామకం చాలా బాగుందని, చంద్రశేఖర్ అక్కడ పార్టీ కోసం చాలా కష్టపడుతున్నాడని, ఈ నియామకాల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఇక ఒక వర్గానికి సంబంధించినటువంటి నేతలపై మరొక వర్గానికి సంబంధించినటువంటి నేతలు ఫిర్యాదులు చేసుకోవడం గాంధీ భవన్లో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. జిల్లాలలో ఆధిపత్య పోరు, నియోజకవర్గాల్లో ఈ ఆధిపత్య పోరు ఉంటే రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలపై దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా పడుతుందని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తూ ఉంది. క్రమశిక్షణ కమిటీకి కల్పించుకొని అక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని ఏ విధంగా పరిష్కరించవచ్చు అనే అంశానికి సంబంధించి అధ్యయనం చేయాలని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కోరినట్టు తెలుస్తోంది. ఓకే, థ్యాంక్ యూ సిద్ధార్థ.